నేను గుంటకల్లో 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నాను ఫోటోగ్రాఫర్గా. నా రెండో బిడ్డ అయిన దిల్షాద్ చీటీల విషయంలో కొన్ని నష్టాలు వచ్చినాయి కాబట్టి దాని పర్యవసానంగా నేను నా ఇల్లు అమ్మకానికి కూడా పెడుతున్నాను. వాళ్ళకి సంబంధించి 13 మందికి మేము 30 లక్షల చిల్లర ఇవ్వవలసిందిగా మొదటగా అధికారులు చెప్పినారు. దానికి నేను సరే అని చెప్పి నేను టైం అడిగినాను. ఆల్రెడీ నా ఒరిజినల్ పేపర్స్ అన్నీ వేరే దగ్గర ప్లెడ్జ్ పెట్టాను పిల్లలు పెట్టినప్పుడు. దయచేసి నా బిడ్డ నన్ను దగ్గర 3 నెలల నుంచి కిడ్నాప్ చేసి బలవంతంగా రోడ్డు పైన తీసుకొచ్చి ఆమెను గుడ్డలు ఉడిదీసి చాలా నానాహంగామం చేశారు. అది 17/11/2025లో జరిగింది. మరి తర్వాత మరి మమ్మల్ని కిడ్నాప్ చేశారు. ఒక్క రోజులో 35 లక్షలు కట్టమంటే నా చేత కాదని చెప్పేసి కొన్ని రోజులు పక్కన ఉన్నాము. మళ్ళీ అనంతపురం నుంచి మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని వచ్చి నా బిడ్డని నన్ను మళ్ళీ కిడ్నాప్ చేసి ఈ 13 మంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి అర్జెంట్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే నేను వదులుతామని చెప్పేసి నన్ను నా బిడ్డని చాలా కష్టాలు పెట్టారు. ఇప్పటికే డైలీ టార్చర్ చేస్తూనే ఉన్నారు. నన్ను 50,000 ఇచ్చి నా దగ్గర నుంచి 50,000 తీసుకొని నన్ను రిలీజ్ చేసినారు. ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. పాపను రిలీజ్ చేయాలంటే నా దగ్గర చేత కాదు. ఇప్పుడు వాళ్ళ అప్పులలో ఇస్తే రిలీజ్ చేస్తామంటున్నారు. నా ప్రాపర్టీ అంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను అమ్మేదానికి కానీ ఎక్కడ ఇది చేసి కూడా కాదు. దయచేసి నన్ను నా బిడ్డ ఇప్పుడు అధికారులు కూడా బిడ్డను ఒకటి పంపించేసేయండి. ఎక్కడన్నా ఇంట్లో ఉన్నా ఇప్పుడు మేము మా బంధువుల్లో ఇంట్లో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము. మాకు గుంటకల్లో సరైన సంరక్షణ లేదు. మాకు ప్రాణహాని ఉన్నది నాకి నా బిడ్డకి. దయచేసి మీరందరూ గమనించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చీటీలు నడుపుతున్న అమ్మాయి 30 లక్షలు అమౌంట్ కట్టాలి, 70 లక్షలు కట్టాలి, ₹1 కోటి కట్టాలి అని ఒక్కొక్కరు చెప్పగా దాన్ని ఏదో సెటిల్మెంట్ చేసి 30 లక్షలకు జ్యోతి అని ఎంఆర్పిఎస్ లీడరు గుంటకల్లో ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చేసి ఇదంతా హ్యాండిల్ చేస్తుంది. అంటే మిగతా మెంబర్స్ అంతా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాకు మెయిల్ చేయండి అని కోరినారు. కానీ అమ్మాయి చీటీలలో లేదు. సరే అమ్మాయి ప్రాపర్టీ అమ్మి కడతామంటే కూడా తను ఐపీ పెడుతుంది, ఇంట్లోంచి పారిపోయింది అని చెప్పి అమ్మాయి పైన దాడి చేసి కొట్టడము, హింస పెట్టడం అన్ని చేసిన తర్వాత అమ్మాయిని 2 months అయింది కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తండ్రిని కూతుర్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి పెట్టుకున్న తర్వాత 13 మంది ఇళ్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో పాచి పని చేయించుకుంటున్నారు, పెద్ద ఆయనతో సహా. ఇలా ఇది ఎంతవరకు న్యాయము? ఆ అమ్మాయిని మటుకు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు, డిపార్ట్మెంట్ మటుకు ఇంట్లోనే ఉంది అని చెప్పిస్తున్నారు. మేము నిన్న వెళ్ళాము, ఈవినింగ్ అక్కడ చూసాము. ఇంటికి తాళాలు వేశారు, షాప్ కి తాళాలు వేశారు. వాళ్ళు మటుకు ఆ అమ్మాయిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని బెదిరించి మరి ఆ అమ్మాయిని చాలా హింసిస్తున్నారు. మాట్లాడలేదు, మాకు అమ్మాయితో మాట్లాడనీయడం లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.